కేసీఆర్ కుటుంబాన్ని కల్వకుంట్ల కుటుంబాన్ని నేను అంత చూస్తా మీకు సంబంధం లేదు అని వ్యక్తిగతంగా కాలేదు. రాజకీయ పార్టీలు అంటే వ్యక్తిగత కుటుంబాలతో ఉండదు. ఏ పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు. నేను వ్యక్తిగతంగా ఏనాడు కూడా అనలేదు. కానీ వాళ్ళు ఏమన్నావు, హరీష్ రావు గారి చుట్టుపక్కల 20 మంది మీ ఆగడాలు జరుగుతున్నాయి, మీ సంగతి చూస్తాం అంటే పిచ్చి పిచ్చి వాళ్ళం అంటున్నాయి. నేను కూడా ఉద్యమాలు పనిచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కూడా ఉద్యమాలు పనిచేస్తాం. మీ లెక్క కబ్జా కోరు పెట్టుకొని నీ లెక్క హైదరాబాద్ను నేను వెలేచిండు, హైదరాబాద్ నగరంలో నేను వెలేచిండు బిడ్డ. నీది నువ్వు గుర్తించుకుంటలేవు అసలు. నేను వెలేసి తర్వాత టీఆర్ఎస్ పుణ్యమా అని, కేసీఆర్ గారి పుణ్యమా అని నిన్ను ఎమ్మెల్సీని చేసిండు, ఎమ్మెల్యేని చేసిండు. ఇవన్నీ చేయడం వల్లనే మళ్ళీ ఒక తోకొచ్చాను. అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. అయితే ఇంకో ముచ్చట చెప్పిండు, క్రికెట్లో ఓడతాము గెలుతాం. నిన్ను ఏమనలేమో క్రికెట్లో నువ్వు పడ్డావా పడదు నాకేం అవసరం. స్క్రోలింగ్ అంటే ప్రతి ఇయర్ సోషల్ మీడియా అయిపోయింది. అది స్క్రోలింగ్ కంపల్సరీ చేస్తారు. మేము టీఆర్ఎస్ పార్టీ పెట్టినట్టు ప్రతి వాడు పెట్టిన రాష్ట్రం అంతా చూసింది నిన్ను. దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అర్థం కాదు. పడతా మన 4 కొట్టినాడు నిన్ను అన్నోడేవాడు పోయినోడేవాడు. నువ్వు అసలు ప్రెస్ మీట్కి ఎందుకు పెట్టుకున్నావు, ఎందుకు పోకుంటున్నావు? అసలు నిజంగా మా చిన్న అన్నట్టు సిద్దిపేట స్థానికంగా ఉండు, చెయ్యి, పని చేయి, ప్రభుత్వంతో నిధులుదే. మీ కాంగ్రెస్ కార్యకర్తలు 11 మాసాలు అవుతుంది, 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. మొన్నని మీరంతా మీరే మాట్లాడుకుంటున్నారు. పూజలు వెంకటేశ్వరరావు డబ్బులు తీసుకున్నాను ఒకడు, ఇది తీసుకున్నాను పర్సెంటేజ్ తీసుకున్నాను ఒకడు, సారీ పూజలు హరికృష్ణ అయితే డబ్బులు తీసుకుంటున్నాను ఒకడు. ఇవన్నీ ఎందుకు మాకు? మీ పార్టీ ఎటుపోతే మాకేంది, మీ ఎవరైతే మాకేంది. ఇలా నువ్వు ప్రభుత్వం ఇల్లు కట్టుకో, మా చిన్న అన్నట్టు ఇల్లు కట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమవసరం ఉంది, ప్రజలకు ఏమవసరం ఉందో చెప్పు, పని చేయి. ప్రభుత్వం మీ పథకం 11 మాసాలు అయింది. ఏ పథకం అమలు చేసిళ్ళు, ఏం చేసిళ్ళు, సిద్దిపేటకి ఎన్ని నిధులు తెచ్చిళ్ళు, ఇచ్చిన నిధులు 10 కోట్లు ఇచ్చినా అన్నారు. ఆ 10 కోట్లు టెండర్లు పిలిచిలా, పనులు అవుతున్నాయా, ఏం జరుగుతున్నాయి, ఎక్కడ పెట్టిళ్ళు చెప్పు. అదంతా చెప్పకుండా ఒక బహిరాగేశం లెక్క హరీష్ రావు చుట్టూ సంగతి చూస్తా. ఏం చూస్తావు? గత 60 సంవత్సరాల నుంచి ప్రశాంతతో కూడుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ, పౌరుషాల గడ్డ. పౌరుషం అనేది ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిలో ఉంటుంది. మంచి మంచిలోని ఎదిరించిన గడ్డ ఇది. దయచేసి ఇటువంటి గడ్డపై అవాక్కులు చవాక్కులు పేలితే ఇక్కడ కూడా ఎవరు సపోర్ట్ చేయకునే రకాలు లేవు. దయచేసి ఈ సిద్దిపేట కాన్స్టిట్యున్సీని ప్రశాంతంగా ఉంచండి. వచ్చిపోయే వాళ్ళ మీద ఆధారపడి ఉండే కాన్స్టిట్యున్సీ కాదు ఇది. ఇక్కడే ఎప్పటికీ నివసించే కాన్స్టిట్యున్సీ. దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ వచ్చి నివసించి మాట్లాడాలి. వచ్చిపోతూ ఏదో చేస్తాం చేయండి. ఎవరు దమ్మేందో, ఈ గడ్డ పౌరుషం ఏందో అప్పుడు చూపిస్తాం. ఆ తర్వాత మేము మా తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో మాకు తెలుసు. అదే రకంగా అన్ని ఎవరికి కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తి ఉండదు. మేము మాట్లాడొద్దు అని ఊరుకున్న కొద్దీ అందరినీ రెచ్చగొట్టి ఏదో చేస్తున్నావు. కానీ నీవు మళ్ళీ ఒక్కసారి వస్తే మాత్రం మేమే మీ కొంపెల్లికి వచ్చే దాంట్లో చూసుకోకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళా వచ్చినా కానీ హరీష్ అన్నను విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. హరీష్ అన్న చేసిన అభివృద్ధి నీకు దమ్ముంటే, నీకు శాతనైతే నీ కొడుకు ద్వారా మెదక్లో చేపించి చూపించు. నీ ఇన్ని కోట్ల అభివృద్ధి చేసిన సిద్దిపేటను, శాంతియుతంగా ఉన్న సిద్దిపేటను వచ్చి రెచ్చగొట్టి పిచ్చి పిచ్చి చేస్తున్నావు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.